హాయ్ అండి, వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి మనము కోడిగుడ్లు ఉల్లిగడ్డలు చారు చేద్దామండి. కోడిగుడ్లు స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టేస్తానా. ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిగడ్డలు మొత్తం కట్ చేసి పెట్టేసుకుందాము. కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఇంట్లోకి ఎక్కువ మనకి అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర మెంతుల పౌడరు, మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి ముఖ్యంగా కావాలి. ఇవి వేసుకొని ఆ చారు మసులుతా అంటే ఆ మెంతు పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. మనకు చేపల కూర స్మెల్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. తినడానికి కూడా సూపర్ ఉంటుంది. ఎట్లా చేయాలనేది చూపిస్తా. మనం మొత్తం ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టేసుకుందాం. కరివేపాకు వేసి చేసేసుకుందామండి. సూపర్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఉడికిపోయినాయి. ఇవి పొట్టు తీసేద్దాం. తీసేసి చారు చేసేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసేసినాం, ఎగ్గు పొట్టు తీసేసినాం. ఇప్పుడు మనము కోడిగుడ్ల డప్పడం చేసుకుందాం. చూడండి, ఇట్లా పుల్లతోటి ఇట్లా అక్కడక్కడ ఇట్లా పెట్టాలి, లేదంటే చాకుతోటైనా మీరు కాట్లు పెట్టుకోవచ్చు. మొత్తం చారు అనేది ఆ లోపలికి ఇంకిపోతుంది ఇట్లా పుల్లతోటి ఇట్లా అనుకుంటే. మనం ఇప్పుడు చారు చేసుకుందామండి. ఇప్పుడు మనం మెంతులు వేపేసుకుందాం. మెంతులు వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర వేపేసుకుందాం. చూడండి, లైట్గా వేపాలి. మనకు మెంతులు జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసేసినాం, వేగిపోతుంది. ఈ మెంతులు జీలకర్రని మనము పొడి చేసేసుకుందాం. ఈలోపు పచ్చిమిర్చి, కరివేపాకు వేసేద్దాం. తింటే సాల్ట్ వేసేసుకుందాము. అది వేగుతూ ఉంటే సాల్ట్ వేసేయాలి. మనం మంచిగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు. ఇక్కడ వచ్చేసి నేను నూనె వేడి చేస్తాను. ఎగ్గులు వేంపేద్దాం. ఇందులో ఎగ్గులు మొత్తం ఇట్లా వేగిపోవాలండి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా చిన్నగా వేంపేసేయాలి. దీన్నే కోడిగుడ్ల డప్పడం అంటారు. గుడ్లంతా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మనము ఇట్లా వేగాలి, రెడ్ కలరు. ఇందులో కూడా ఇప్పుడు మనకు ఉడికిపోయింది ఇది. దీంట్లో మనము పసుపు, అల్లం వేసేసుకుందాం. అల్లం వేసిన, పసుపు వేసిన, 3 స్పూన్ల కారం వేసేసిన, సాల్ట్ వేసేసిన. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు మనకు పసుపు, అల్లము, కారము, సాల్ట్ వేసేసినాం. వేగిపోయింది. ఈ చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఈ పులుసు విసికి అందులో పోసేసుకుందాం. చింతపండు అనేది ఒక నిమ్మపండు అంత ఉంటే చాలు. బాగా పుల్లగా ఉంటే తక్కువ వేసుకోండి. చూడండి, చారు మసిలిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఈ ఎగ్స్ వేసేసుకుందాం. మొత్తం మసిలిపోవాలి. ఇది మసిలిపోయి ఆయిల్ అనేది మనకి ఇట్లా పైకి తేలినట్లయినప్పుడు అది కూర ఉడికిందని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మెంతు పొడి వేసేసుకుందాం, మసాలా వేసేసుకుందాం. ఓకేనా, మొత్తం మసిలిపోయిందండి. మనకి ఎగ్గులు మొత్తం సూపర్గా మసులుతాయి. చూడండి ఎంత బాగుంది. ఇది ఉడికిపోయినట్టే. ఇంకా కోడిగుడ్ల డప్పడం అయిపోయింది. మనకు రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డ చారు అనొచ్చు, కోడిగుడ్ల డప్పడం అనొచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర అంతా తెంపేసేసుకుందాం. ఇంతక తయారు చేసి పెట్టుకున్నాం మనం మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకుందాం. మసాలా వేసుకుందాం. 2 వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా, వేడి వేడి అన్నం వండేసుకొని కోడిగుడ్డు డప్పడం చారు వేసుకొని తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తం మసిలిపోతుంది. ఈ కలర్ రావాలి మనకి. ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలినట్లుంటే మన కూర ఉడికిందని తెలిసిపోతుంది. చూడండి, మనకి ఇట్లా వేసుకొని తినేస్తాను నేను. సూపర్ ఉంది. ఎగ్ డప్పడం చారు. ఇట్లా ఎగ్ రోజుకొకటి తినడం వల్ల కూడా మన స్కిన్కి మంచిది, హెల్త్కి మంచిదండి. తినేయండి రోజుకొకటి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చూసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.